నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కోటిలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. ప్రతి కుటుంబానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందజేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి. రైతులకు న్యాయం చేసే వరకు పోరాడుతాం కార్తిక్ రెడ్డి. అక్రమ సంబంధమే హత్యకు కారణమని డీసీపీ ఆకాంక్ష యాదవ్ మీడియా సమావేశంలో వెల్లడి. కోటిలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. గత 10 రోజులుగా స్కూల్ మూసేశారని, అడిగితే వేరే బ్రాంచ్ లో చేరాలని స్కూల్ ఎంజీఎం నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. స్కూల్ అనుమతి లేదని విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారని, గత ఏడాది నుండి స్కూల్ నడిపిస్తున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించిన తల్లిదండ్రులు. బుక్స్, స్కూల్ ఫీజు కట్టిన తర్వాత ఇప్పుడు వేరే బ్రాంచ్ కు ఎలా వెళ్లాలని, స్కూల్ ఇంటికి దగ్గరగా ఉందని ఇక్కడ చేర్పించామని అంటున్న తల్లిదండ్రులు. తమ పిల్లల భవిష్యత్తు చెలగాడమాడిన చైతన్య యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన తల్లిదండ్రులు. ఇంట్లోనేమో నెట్వర్క్ రావు. మేము ఏం చేయాలి? పక్కన ఉన్న వాళ్ళందరూ స్కూల్ కొడుతున్నారు, ట్యూషన్ లో కొడుతున్నారు, మేము ఇంట్లో కూర్చోవాలి. బుక్స్ తీసుకున్నాం అంటే బుక్స్ కూడా స్కూల్లో ఉన్నాయి. వేరే స్కూల్ పోవడానికి రాదు. ఇప్పుడు మేము ఎందుకు అసలు స్కూల్ కి కోసమాలనే ఉండేది, కానీ మేము ఇక్కడ దగ్గర కోటికి వచ్చినాం. కానీ 10 days కూడా కానీ నేను స్కూల్ పోయి ఏమంటున్నా అంటే లైసెన్స్ లేదు మా దగ్గర, మేము స్కూల్ పనిచేస్తామని అంటున్నాం. ఫీజు కూడా కట్టినాం. మేము ఎట్లా వేయాలి? బుక్స్ తీసుకున్నాం, డ్రెస్సెస్ తీసుకున్నాం, డ్రెస్సెస్ కి కూడా పైసలు ఇవ్వలేదు. 2600, 10,000, 46,000 ఉన్నాయి. వీళ్ళు ఇయ్యారు. ఏమన్నా ఏజీఎం సార్తో మాట్లాడండి, డిఎం సార్తో మాట్లాడుతున్నారు. వాళ్ళతో మాట్లాడితే వాళ్ళేమో రెస్పాండ్ అయ్యారు. ఎన్ని కాల్స్ చేసినా వెళ్తారు. లాస్ట్ ఇయర్ మొత్తం బాగుంటే టీచర్స్ కూడా చాలా మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా ఉన్నాయి. ఇక్కడనే ఉంటే వీళ్ళేమో అసలు 2 weeks 1 week కోర్ట్ ఆర్డర్ అని చెప్తున్నారు, కానీ ఏం మెసేజ్ పెడతలేరు, అసలు రెస్పాండ్ అవుతలేరు. మేము ఏం అడిగినా కూడా ప్రిన్సిపల్ మ్యామ్ ఏమో రిజైన్ చేసేసింది. ప్రిన్సిపల్ మ్యామ్ అడిగితే ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఏం చెప్తలేదు. ఏజీఎం సార్ అడగమంటున్నా. ఏజీఎం సార్ ఎక్కడ ఉంటాడో మాకేం లేదు. వాళ్ళు అడుగుతుంటే కూడా అసలు రెస్పాండే ఇస్తలేరు. మళ్ళీ ఆడి కూడా 7,000 కట్టాడు. మాకు మా చెల్లెకి బుక్స్ తీసుకున్నాము, అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. అయినా ఇప్పుడు వేరే బ్రాంచ్కి వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మనకి దూరం అవుతుంది మాకు ట్రాన్స్పోర్ట్. ఇక్కడైతే మా డాడీ మా ఇల్లు ఇక్కడే కాబట్టి దూరం అవుతుంది మా స్కూల్. మాకు చాలా కష్టమైంది. కోటి పుత్లిపోలి బ్రాంచ్ ఒకటి కొత్తగా ఓపెన్ చేస్తారు. పోయిన సంవత్సరం ఓపెన్ చేశారు. మరి గత సంవత్సరం 1000 మంది వరకు స్టూడెంట్స్ ఇక్కడ అడ్మిషన్లు తీసుకున్నారు. మరి సంవత్సరం సడన్ గా జూలై నెలలో స్కూల్ బ్రాంచ్ ఇక్కడ లేదని ఎత్తేశారు. మరి ఇక్కడికి వచ్చేసి డిఓ వాళ్ళు పర్మిషన్ లేదనేసి చెప్తున్నారు. అందుకని ఇక్కడ కోర్టులో ఉంది మ్యాటర్, మేము ఓపెన్ చేయలేమని చెప్తున్నారు. ఫీజులు కట్టించుకున్నారు, అన్ని చేశారు. ఇప్పుడు సడన్ గా వచ్చేసి ఇక్కడ స్కూల్ లేదు, మీరు కోశవల్లికి రండి, బర్కత్పురకు రండి అని చెప్పి చేస్తున్నారు. మరి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్లాలనేసి పేరెంట్స్ అందరూ భయమయంలో గురవుతున్నారు. ఇక్కడ ఉన్న బ్రాంచ్ ఓపెన్ చేసేసి స్టడీ కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. 8th క్లాస్ అవుతున్నా. శ్రీ చైతన్య స్కూల్లో నేను లాస్ట్ ఇయర్ అడ్మిషన్ తీసుకున్నా.
లాస్ట్ ఇయర్ మొత్తం బాగుండే, టీచర్స్ కూడా చాలా మంచిగా ఎడ్యుకేషన్ మంచిగా ఉందని ఇక్కడనే ఉంటే వీళ్ళేమో అసలు 2 వీక్స్ 1 వీక్ తోటోడలు అని చెప్తున్నారు కానీ ఏం మెసేజ్ పెడతలేరు, అసలు రెస్పాండ్ అవుతలేరు. మేము అడిగిన కూడా ప్రిన్సిపల్ మ్యామ్ ఏమో రిజైన్ చేసేసింది. ప్రిన్సిపల్ మ్యామ్ అడిగితే ప్రిన్సిపల్ మ్యామ్ కూడా ఏం చెప్తలేదు, ఏజిఎం సార్ అడగమంటున్నా. ఏజిఎం సార్ ఎక్కడ ఉంటాడో మాకేం తెలుసు. వాళ్ళు అడుగుతుంటే కూడా అసలు రెస్పాండ్ ఇస్తలేరు. మా డాడీ కూడా 7,000 కట్టిండు మాకు, మా చెల్లకి బుక్స్ తీసుకున్నాము, అన్ని డ్రెస్సెస్ తీసుకున్నాము. అయినా ఇప్పుడు వేరే బ్రాంచ్కి వెళ్దాం అనుకున్నా కూడా ఇప్పుడు మనకి దూరం అవుతుంది మాకు ట్రాన్స్పోర్ట్. ఇక్కడైతే మా డాడీ మా ఇంటి ఇక్కడే కాబట్టి చెప్తారు, దూరం అవుతుంది మా స్కూల్, మాకు చాలా కష్టమైంది. నారాయణపేట నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందజేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి అన్నారు. మంగళవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని సివిఆర్ భవన్లో నియోజకవర్గంలోని మరికల్, తవ్వాడ, దామరగిద్ద, నారాయణపేట మండలం మరియు టౌన్ కు చెందిన సుమారు 75 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అందజేశామన్నారు. 2 లక్షల రుణమాఫీ చేసి రైతు సంక్షేమానికి కూడా కృషి చేశామన్నారు. అంతేకాకుండా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో ప్రారంభించి త్వరలో ఆ ప్రాంత రైతులకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో ఇవ్వని హామీలను సైతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, రేషన్ షాపుల్లో సన్నబియ్యంతో పాటు 10 ఏళ్లలో ఇవ్వని కొత్త రేషన్ కార్డులను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంను వచ్చే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో మళ్లీ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎండి సలీం, ఆర్టీఓ బోర్డు సభ్యులు పోషల్ రాజేష్, జిల్లా మైనార్టీసీల అధ్యక్షులు మొహమ్మద్ కురేషి, యూసఫ్, తాజ్, అనిల్, వెంకుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి దీంతో పాటు రైతు రుణమాఫీ కానివ్వండి, 500 గ్యాస్ సిలిండర్ కానివ్వండి, 5 లక్షల నుంచి 10 లక్షలు రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఈ రోజు మన నారాయణపేటకి నీళ్ళు కానివ్వండి, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు కానివ్వండి, ప్రతి ఒక్క పని ప్రజల కోసం ఆలోచించి ముందుకెళ్తున్నాం. మీ అందరి సహకారం ఉండాలని ఒకటే అడగడానికి మీతో మాట్లాడుతా అన్నా. మరి ఇవన్నీ చేస్తున్నందుకు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు, కొత్త రేషన్ కార్డులు అన్ని స్టార్ట్ అయినాయా? ఇప్పుడు అందరికి ఒకటేసారి ఇవ్వలేము కాదు, కొన్ని కొన్ని ఇచ్చుకుంటూ పోతున్నాం ఊరూరికి. తప్పకుండా ఇందిరమ్మ ఇల్లులు వచ్చే ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, ఉంటాయి కదా, 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో అందరికి వచ్చే విధంగానే ప్రయత్నిస్తాను కూడా మళ్ళొకసారి మీ అందరికి తెలియజేస్తూ, దీంతో పాటు రేషన్ కార్డులు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసి చూసిండ్రు, కానీ అంతకు ముందే చాలా మంది అయిపోయినాయి. కొత్త రేషన్ కార్డుల పేర్లు ఎక్కినాయి, రేషన్లు కూడా తీసుకున్నారు చాలా మంది. సో ఇవన్నీ ఏవైతే 10 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్న పథకాలు, రేషన్ కార్డు, ఇల్లు, ఈ రెండే మాట్లాడిండ్రు. ఎప్పుడు కూడా ఇంకేం మాట్లాడలేదు, అవునా? ఎలక్షన్ టైం నేను వచ్చినప్పుడు ఈ రెండే అడిగిండ్రు. మరి అవి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అన్ని ఒకటి ఒకటి పథకం అమలు చేసుకుంటూ వస్తుంది. మీ నుంచి నేను కోరేది ఒకటే, కోరచ్చా కోరద్దా? అడగనా? ఏం అడుగుతావు అని ఆలోచిస్తున్నా. ఏం అడగ, పైసలు వచ్చే వద్దు నాకు, కానీ మీ ప్రేమ, మీ ఆశీర్వాదం ఉండే చాలు. ఇస్తారా ఇయ్యరా? మరి మీకోసం ఇప్పుడు మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్కేపల్లి గ్రామ పరిధిలో భూబాధితులను పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి. ఎన్కేపల్లి గ్రామంలో సర్వే నెంబర్ 180లో ఉన్న 99.14 గుంటల భూమిని రైతులు 70 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ భూములను ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కార్తిక్ రెడ్డి మాట్లాడుతూ రైతులను వేధించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. కోకాపేటలో ఉన్న గోశాలను ఎన్కేపల్లి భూములకు తరలించి కోకాపేట భూములను వేలం వేసి 100 కోట్లకు అమ్ముకోవడానికి ప్రయత్నం వేసిన పన్నాగం. రైతులకు న్యాయం జరిగే వరకు రైతులకు అండగా ఉంటామని, రైతుల పోరాటానికి అండగా ఉంటామని అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెడీ ఉందా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ యొక్క సంవత్సరంన్నర పాలనలో పేదలను ఎట్లా వేధించాలి అని ఒక సింగిల్ పాయింట్ ఎజెండా తీసుకొని ప్రభుత్వం నడిపిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఆడ ఫార్మాసిటీ అనేది ఒక పెద్ద కేసీఆర్ గారి ఒక పెద్ద వ్యవస్థను తయారు చేస్తే ఇండస్ట్రీస్ అన్నీ అక్కడ తీసుకుపోయి ఫార్మా ఇండస్ట్రీస్ని అక్కడ సెటప్ చేయాలని కేసీఆర్ గారి ఆలోచన ఉంటే, ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫార్మా ఇండస్ట్రీని రద్దు చేసి కొత్తగా మళ్ళీ భూములు సేకరించి ఫోర్త్ సిటీ అని పేరు పెట్టి పేద రైతులు, రంగారెడ్డి జిల్లాలో పేదరికం ఉండదని చాలామంది అనుకుంటారు. మా జిల్లాలో కూడా పేదరికం చాలా ఉంటుంది. దాంట్లో దళితులు చాలా పెద్ద సంఖ్యలో భూములు ఉన్న వాళ్ళు మా దగ్గర ఉంటారు.
దళితులు భూములు ఉన్న వాళ్ళందరికీ కూడా అసైన్మెంట్ పట్టా ఉంటుంది. అక్కడ 4th సిటీలో ఎక్కడైతే ఆ గ్రీన్ ఫీల్డ్ లోడ్ ఎక్కడైతే కట్టాలని ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి ఆలోచన చేసినారో అక్కడ కూడా పెద్ద ఎత్తున దళితుల యొక్క పేదల యొక్క భూములు లాక్కొని ఆడ ల్యాండ్ యాక్విజిషన్ చేయడం జరుగుతున్నది. అక్కడ కూడా కోట్ల వ్యవస్థ, అక్కడ కూడా ఆ యొక్క సమస్య కోట్ల నడుస్తున్నది. ఇక్కడ మొయినాబాద్ మండల్లో ఎన్కేపల్లి గ్రామంలో దాదాపు 3-4 తరాల నుంచి పేద దళిత కుటుంబాలు ఈ యొక్క భూముల మీద ఉండి ఇదే జీవనోపాధిగా ఉండి వీళ్ళ యొక్క కుటుంబాలను సాకుకుంటున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, కోకాపేటలో ఉన్నవంటి యొక్క గోశాలని అక్కడ ఉన్న గోశాలని ఇక్కడ షిఫ్ట్ చేసి ఆ గోశాలని వేలం వేసుకొని అమ్ముకొని ప్రభుత్వం పైసలు చేసుకోవాలన్న ఆలోచనలు ఉన్నది. ఆ యొక్క ఆలోచనలోనే ఆ యొక్క దురుద్దేశంలోనే ఈరోజు ఎన్కపల్లి గ్రామంలో మా యొక్క పేదల భూములు లాక్కొని ఇక్కడ వాళ్ళకు భూమి ఇచ్చి అక్కడ భూమి అమ్ముకొని ప్రభుత్వం పైసలు చేసుకొని ఆలోచన చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి పెద్దలకి ఎవరైతే అధికారం ఉన్నారో అధికారులకు నేను అడుగుతున్నా, మీరు అక్కడ డబ్బులు సంపాదిస్తున్నప్పుడు పేదలకు రావాల్సిన హక్కు ఇక్కడ కల్పిస్తే మీకు పోయేది ఏందంటా నేను. వీళ్ళు అడుగుతున్నది ఏంది, తరతరాల నుంచి మాకు ఇదే భూమి మిగిలింది, ఈ భూమే మాకు ఆధారం, ఇది తప్ప మాకు వేరేది లేదు అన్నప్పుడు వీళ్ళు అడిగిన డిమాండ్ లేనిది కూసోబెట్టి ఒప్పించుకొని అందరికీ ఒకటేసారి పట్టాలు ఇస్తారా, లేకపోతే వీళ్ళలో ఉన్న కొంతమందిని విడగొట్టి రోజుకు 5 మందిని రోజుకు 7 మందిని పట్టుకుపోయి పట్టాలు ఇచ్చి వీళ్ళ ఉన్న ఐక్యతని విడగొడతారా? ఇది మీకు తగువా ముఖ్యమంత్రి గారని అంట. పేదలందరినీ ఒక దగ్గర కూసోబెట్టి మీరు రాష్ట్రానికి ముఖ్యమంత్రులు తండ్రిలాక మీరు అందరినీ ఒకటే ఒక విధంగా చూస్తారా, లేకపోతే 10 మందిని 5 మందిని విడగొట్టి వీళ్ళను ఐక్యత విడగొడతారా? ఇది మాత్రం ముమ్మాటికి తప్పు. ఇప్పుడే వీళ్ళందరికీ మేము చెప్పడం జరిగింది, లాస్ట్ వరకు మేము బీఆర్ఎస్ పార్టీ మీతో ఉంటుంది, మీరు కొట్లాడండి. నిజానికి కూడా రేపు రానున్న రోజుల్లో మా పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీయే చెప్పింది, అసైన్ భూములు ఎక్కడెక్కడైతే దళితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా పట్టాలు చేస్తామని చెప్పిండ్రు. ఇదే ముఖ్యమంత్రి గారు, ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము అదే చెప్తున్నాం. ముమ్మాటికి మేము అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడు మాత్రం ఇట్లాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా అందరికీ పట్టాలు చేస్తాం, మీరు ధైర్యంగా ఉండని చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్న అధికారులకు కూడా చెప్తున్నాను, మీరు వీళ్ళ దాంట్లో కొంతమంది విడగొడతాం, మేము కొంతమంది గుంజుకుపోయి వీళ్ళు ఉన్న దాంట్లో అందరినీ పల్సన చేస్తాం, వీళ్ళ దాంట్లో ఐక్యత లేకుండా చేస్తామంటే మాత్రం మేము ఊరుకునే లేదు. ముమ్మాటి కోర్టులో కొట్లాడతాం, వీళ్ళ తరఫున కూడా కొట్లాడదాం మనం చేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమ సంబంధమే హత్యకు కారణమని డీసీపీ ఆకాంక్ష యాదవ్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 13న కాటేపల్లి గ్రామ శివారులో జరిగిన వస్తువుల స్వామి హత్య కేసును ఛేదించిన పోలీసులు మృతుడు స్వామి హత్యలో నిందితులు గుంటి సాయి కుమార్, భార్య వస్తుపుల స్వాతి, బావమర్ది పొట్టెపాక మహేష్లు అరెస్ట్ చేసిన యాదవుట పోలీసులు. మరో వ్యక్తి పరారి. వారి నుండి 4 మొబైల్ ఫోన్లు, ఒక హోండా షైన్ బైక్ స్వాధీనం. అక్రమ సంబంధమే స్వామి హత్యకు కారణమని బామర్ది మహేష్ భార్యతో స్వామికి అక్రమ సంబంధం నేపథ్యంలో నిలదీసిన స్వాతికి వేధింపులు, పగ పెంచుకున్న మహేష్. అదే క్రమంలో స్వామి భార్య స్వాతికి సాయి కుమార్తో అక్రమ సంబంధం కొనసాగుతుందని డీసీపీ తెలిపారు. స్వామి అడ్డును తొలగించేందుకు హత్యకు స్కెచ్ వేసిన భార్య స్వాతి, బామర్ది మహేష్, స్వాతి ప్రియుడు సాయి కుమార్. నెల 13న రాత్రి స్వామి అతడి స్నేహితులు వీరబాబు బైక్పై పల్లెర్లకు వెళ్తుండగా ఫోన్లో ఫాలోఅప్ చేస్తూ మహేష్, సాయి కుమార్లను సమాచారం ఇచ్చిన స్వాతి అద్దె కారులో వెంబడించి రాయగిరి మోత్కూర్ రోడ్లో కారుతో వెనక నుండి ఢీకొట్టి హత్య చేసిన దుండగులు యాక్సిడెంట్ గా మార్చారు. పోలీసులు దర్యాప్తు చేయగా భార్యను విచారించగా అక్రమ సంబంధాలు కారణమని పోలీసులు తేల్చారు. నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో రిమాండ్ చేశారు. Vastapula Swami, resident of Palera village. This incident happened on 14th July night. Firstly, it was reported as a fatal road accident, but during investigation by our team, Yadadri Division Police, it has been found out that it is a well-planned murder and a criminal conspiracy by the accused to commit the murder of Vastapula Swami. So there are total 4 people who have been part of this criminal conspiracy. A1, Gundi Sai Kumar, son of Malesh, age 33, resident of Palle Pahad village. A2, Vastapula Swati, wife of late Swami. She is a wife of the deceased. She is a resident of Pallerla village. Then A3, Pottepaka Mahesh, son of Muttaya. He is a resident of Atmapur Mandal. This A3, he is a brother of A2, wife of the deceased. And A4, Chimala Ramalinga Swami. He is a resident of Tatanagar, Mungir town. So first I will tell you the brief fact about the case. During 2017 and 2018, A1 and A2,
they became acquainted. Even as the main accused and A2 is the wife of the deceased. So they, while working in one shop in Pongir, they got acquainted and they entered into a relationship. But during the course of time in past 7-8 years, they both married separately. Then in February 2024, they again reconnected and they entered into an extramarital relation. Then Vastubala Swami, who's the deceased, he was working as a manager at Sonalika Tractor showroom. He is also having a illegal relation with Savita, who's wife of A3. So the wife of the deceased is having an extramarital relation with A1, and the deceased is having an extramarital relation with the wife of A3. So because of this, when the wife of the deceased, when she confronted her husband that you are having an extramarital affair, then he started harassing his wife mentally and physically. So because of this, his wife, she has a conspiracy along with A1 and A3 to eliminate her husband. హైదరాబాద్ నగరంలో వరుస నేర సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ క్రమంలోనే మలక్పేట్లోని షాలివాహన్ నగర్ పార్క్లో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో సిపిఐ నేత చందు రాథోడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. వాకింగ్ కి వెళ్లిన చందు రాథోడ్పై దుండగులు 4 రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చాలా కాలంగా సిపిఐ నేత రాజేష్ తో రాథోడ్ కు విభేదాలున్నాయని, అతనే ఈ దారుణానికి పాల్పడి ఉండొచ్చని రాథోడ్ కుటుంబ సభ్యులు రాజేష్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటకు చెందిన చందు రాథోడ్ కుటుంబంతో కలిసి కొంతకాలంగా చైతన్యపురిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో మలక్పేట్లోని షాలివాహన్ నగర్ పార్క్ లో వాకింగ్ కి వెళ్లాడు. వాకింగ్ చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో రాథోడ్ పై దుండగులు కాపు కాచి కాల్పులు జరిపారు. స్నేహితులతో కలిసి నడుచుకుంటూ వెళ్తుండగా ముందు మృతుడి కళ్ళలో కారం చల్లారు. ఆ తర్వాత పరిగెత్తుతున్న అతడిని వెంటాడి వెంబడించి గన్తో 4 రౌండ్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆపై షిఫ్ట్ కారులో దుండగులు పరారయ్యారు. రాథోడ్పై 5 వ్యక్తులు కలిసి కాల్పులు జరిపినట్లు స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చందు హత్యకు పాత కక్షలు కారణంగా ప్రాథమిక అంచనా వచ్చారు. మాకు చెప్పేది అయ్యా మా పెద్ద మనిషి మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారంలో సమీపంలో ఉన్న డ్రీమ్ ఆఫ్ బేకరీపై మేడ్చల్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నమ్మలేని నిజాలు బయటకు వచ్చాయి. వారు ఉపయోగించే కేక్స్, బ్రెడ్స్ లలో కాలం చెల్లిన వాటిని ఉపయోగిస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు వారి దగ్గర నుండి వివిధ కాలం చెల్లిన వస్తువులు, వెనిలా పౌడర్ 4 యూనిట్లు, మిల్క్ ఫ్లేవర్ 2 యూనిట్లు, ఫ్లేవరింగ్ ఏజెంట్ 1 బాటిల్, సింథటిక్ కలర్ కేకులు 39.5 కిలోలు బన్స్ స్వాధీనం చేసుకున్నారు. తయారీ ప్రక్రియ మరియు ప్రాంగణం అపరిశుభ్రంగా మరియు ఆహార ఉత్పత్తికి సురక్షితం కాదని వారన్నారు. అదేవిధంగా కాలం చెల్లిన పదార్థాలను కేక్స్, బ్రెడ్స్, ఇతర బేకరీ ఐటమ్స్లలో వాడుతున్నారని, ఫుడ్ లైసెన్స్ లేకపోవడం, కార్మిక లైసెన్స్ లేకపోవడం, పూర్తిగా బేకరీ చట్ట విరుద్ధంగా ఆహార ఉత్పత్తులు తయారు చేస్తోందని మేడ్చల్ ఎస్ఓటీసీఏ తెలిపారు. బేకరీల నయాదందా మొదలుపెట్టారు. కాలం చెల్లిన వస్తువులతో బేకరీ ఐటమ్స్ తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బేకరీ పైన ఎస్ఓటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో మేడ్చల్ ఎస్ఓటీ టీం పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో 2 గిరిజన గ్రామాల మధ్య చిచ్చురేపిన ఫారెస్ట్ అధికారుల రీలొకేటెడ్ అంశం. కడెం మండలం నచ్చన్ ఎల్లాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని గోండుగూడ శివారులో మైసంపేట గ్రామస్తులకు పునరావాస పథకం కింద పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేసిన అటవీశాఖ అధికారులను అడ్డుకున్న గోండుగూడ గిరిజనులు, భారీగా మోహరించిన పోలీసులు, అటవీశాఖ అధికారులు. 2 గ్రామాల గిరిజనుల మధ్య ఉద్రిక్తత. మా భూములు వాళ్లకు ఎలా ఇస్తారని, మాకు న్యాయం చేయాలని గోండుగూడ గ్రామస్తుల డిమాండ్. గత 30 సంవత్సరాల నుంచి మేము ఈ భూమి పైన పోరాడుతున్నాం. మా తాత ముత్తాల నుంచి మేము పోరాడుతున్నాము. కాబట్టి మాకు ఇక్కడ మైసంపేట వాళ్ళు, రాంపూర్ వాళ్ళని తీసుకొచ్చి ఈ భూమిని వాళ్లకు సర్వే చేయడం జరిగింది. అయితే మేము గత సంవత్సరాల నుంచి మేము పోడు చేస్తూనే ఉన్నాం. ఇక్కడ పంటలు కూడా సాగు చేస్తున్నాం. కానీ మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. ఎవరు కూడా ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా మాకు ఎటువంటి న్యాయం చేస్తలేరు. కాబట్టి మేము ఇక్కడ మా పోరాటాన్ని కొనసాగుతున్నాం. ఎంతమంది అధికారులు వచ్చినా ఇక్కడికే మాకు న్యాయం చేయాలి. మేము భూమి పోరాటం మేము పానం పోయే వరకు మేము ఈ భూమిని వదిలేయం. సచ్చిన బతికినా ఈ భూమిని వదిలేయం. వాళ్ళకి పట్టాలు ఇచ్చినా కూడా మేము వదిలేయం.
ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో గుడ్ మార్నింగ్ కల్లూరు కార్యక్రమంలో కల్లూరు మేజర్ పంచాయతీగా ఉండి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మున్సిపాలిటీగా మారి 20 వార్డులుగా చేయడంతో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్ గుడ్ మార్నింగ్ సత్తుపల్లి అనే కార్యక్రమంలో భాగంగా కల్లూరు మండల కేంద్రంలో మార్నింగ్ వాక్ కార్యక్రమం ద్వారా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కరిస్తుండటంతో ఎమ్మెల్యే మట్ట రాగమయ్య దయానంద్కి కల్లూరి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు దీవెనలు తెలియజేస్తున్నారు. మొట్టమొదటిసారిగా ఈ విధంగా ప్రజల దగ్గరికి వెళ్లి వారు కష్టసుఖాలు తెలుసుకోవడంతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజ, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. కమిషనర్ గారు నమస్తే అండి. నమస్తే ఎందుకు మర్చిపోతాను. నమస్తే కనీసం ఆధారం లేదు. దాన్ని బట్టి హాస్పిటల్కి అన్నావు కదా, అది ఓపెన్ అయినప్పుడు నల్గొండ జిల్లా దేవరకొండ మండలం ముదిగొండలోని ఎస్టీ బాలికల గురుకుల హాస్టల్లో విషాహార ఘటనపై జాతీయ బీసీ దళ అధ్యక్షుడు న్యాయవాది దుండ్ర కుమారస్వామి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. హాస్టల్లో 40 మంది బాలికలు ఉంటుండగా వారిలో 35 మందికి చికెన్ కర్రీ, పులిహోర తిన్న తర్వాత వాంతులు, విరేచనాలు మొదలయ్యాయని పిటిషన్లో పేర్కొన్నారు. 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని కుమారస్వామి కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఘటన విద్యార్థుల ఆరోగ్య హక్కును తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయన్నారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి పౌరుడికి జీవించడానికి, ఆరోగ్యంగా ఉండేందుకు హక్కు ఉందని, ఈ హక్కు గురుకుల విద్యార్థులకు కాలరాస్తున్నారని పేర్కొన్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ సంఘటనకు కారణమన్నారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా స్వతంత్ర కమిటీని వేసి విచారణ చేయాలని కోరారు. ఈ సంఘటనపై స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆగస్టు 28లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్ఆర్సీ ఆదేశించింది. ఫస్ట్ మనది కాదు, సుమోటో తీసుకున్నారు. అవి తీసుకుని మాకు వచ్చింది మెసేజ్ ఆల్రెడీ. మనది ఇది కలిపి కొట్టాలి. అదే కలిపి, అందుకే మరి వచ్చింది. ఆల్రెడీ ఇంతకు ముందే టీఆర్ పెడతారు కదా. ఈ రోజు హెచ్ఆర్సీకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, నల్గొండ జిల్లాలోని దేవరకొండ మండలంలో ఈరోజు ముదుగూరులో ఒక ఎస్టీ బాలికల పాఠశాలలో, బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగిన ఘటన చాలా బాధాకరమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్న విషయం తెలియజేస్తున్నాను. ఈ ఘటనలో ఆల్మోస్ట్ ఒక 35 మంది బాలికలు చికిత్స పొందుతున్న పరిస్థితి. ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరగడం యావత్ తెలంగాణ రాష్ట్రం కూడా ఒక బాధాకరమైన విషయం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దీనికి గల ప్రధాన కారణాలు ఏంది? ఆహార నాణ్యత లోపమా ఒకసారి ఆలోచించండి, అధికారుల నిర్లక్ష్య లోపమా ఒకసారి ఆలోచించండి, లేదా దీని యొక్క పర్యవేక్షణ లేకపోవడమా ఒకసారి ఆలోచించండి, లేదు అంటే అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ మర్చిపోయారా ఒకసారి ఆలోచించండి. ఏది ఏమైనా
దీని వెనుక ఎవరున్నా ఎంతటి వారున్నా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ప్రభుత్వాన్ని విద్యాశాఖ మంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ రోజు ముఖ్యంగా జీవించడం ప్రతి ఒక్కరి హక్కు, అలాగే ఆరోగ్య రక్షణ కూడా ప్రతి ఒక్కరి హక్కు, అలాగే ఆర్టికల్ 21 మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది కాబట్టి ఈ రోజు గౌరవ మానవ హక్కుల కమిషన్ కూడా ఈ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరగకుండా స్ట్రాంగ్ గా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒకసారి అధ్యయనాలు చూస్తే గత 2 సంవత్సరాలుగా 500 మెంబర్స్ కు పైగా ఈ రోజు ఫుడ్ పాయిజన్ జరగడం కావచ్చు, మరి ఫుడ్ పాయిజన్ వల్ల ఒక 50 మంది చనిపోయినా కూడా అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ రోజు టాస్క్ ఫోర్స్ ఒకటి నియమించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల హాస్టళ్లను పర్యవేక్షించి యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్న లోపాలను గుర్తించి వెంటనే అక్కడ చట్టపరమైన చర్యలు తీసుకొని ఈ రోజు బడుగు బలహీన వర్గాలందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ చదువుల కోసం అక్కడికి పోతున్నారు. ఆర్థికంగా లేదు, రాజకీయంగా లేరు, సామాజికంగా లేరు. కాబట్టి ఈ రోజు ప్రభుత్వ పాఠశాలల వైపు మరియు ప్రభుత్వ కళాశాలల వైపు పోతున్నారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంటుంది, వెంటనే చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ చేయాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమం అల్వాల్లో రసభాసగా మారింది. అల్వాల్లో బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య చెక్కుల పంపిణీ చేస్తున్న క్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ కు స్టేజ్ పైన రానివ్వకపోవడంతో ఒక్కసారిగా వివాదం చెలరేగింది. మైనంపల్లి హనుమంతరావు, మర్రి రాజశేఖర్ రెడ్డి వర్గీయుల మధ్య తలెత్తిన ఘర్షణ దాడులకు దారితీసింది. ఇరు వర్గాలకు చెందిన నాయకులు ఒక్కసారిగా దాడులకు దిగడంతో పాటు పోటాపోటీగా నినాదాలు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో చెక్కుల పంపిణీ కోసం వచ్చిన ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య అక్కడి నుండి వెనుదిరిగారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రత్యేకంగా బోనాల సందర్భంగా చెక్కుల పంపిణీ కార్యక్రమానికి చీఫ్ విప్ బీర్లా ఐలయ్య గారు సమక్షంలో చెక్కులు పంపిణీ చేద్దాం అనేసి అల్వాల్కి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మా పైన దౌర్జన్యము చేసి బెదిరించి కొట్టడము, ఇష్టం నానా రీతిగా ప్రవర్తించడం జరిగింది. ఇలా కనీసం నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇవాళ ఒక కార్పొరేటర్లకు, ఒక ఎమ్మెల్యేకు కనీసం మర్యాద ఇచ్చి కూర్చోబెట్టి ఒక ప్రోటోకాల్ కూడా చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే ఇలా మహిళా కార్పొరేటర్లను చూడకుండా కూడా వాళ్ళ చేయలను మెలిపెట్టి వాళ్ళను ఆ విధంగా హింసించడం అనేది నిజంగా చాలా నాకైతే విచిత్రంగా. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మనం వ్యవహరించాల్సింది పోయి దౌర్జన్యాలకు తెగబడడం అనేది నేను ఇది మొదటిసారి చూస్తున్నా. ఇట్లాంటిది నాకైతే అర్థమవుతలేదు. ఇంకా మేము అడుగుతున్నాం ఏంటంటే ఇలా 69 లక్షల రూపాయలు మన కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి మన చెక్కుల రూపంలో అమ్మవార్లకు వస్తుంది. నేనేమంటున్నా, వేరే కాన్స్టిట్యుయెన్సీలను చూడండి. ఉదాహరణకు సికింద్రాబాద్ ఉంది, 1 కోటి పైచిల్క డబ్బులు వస్తాయి. మీరు ఇలా మన సనత్ నగర్ చూడండి, 2-3 కోట్ల రూపాయలు అక్కడికి వస్తాయి. మనది ఇంకా కొట్లాడితే ప్రభుత్వంతో పోరాడి మీరు అదొక 69 లక్షలని 2 కోట్ల రూపాయలను తెచ్చి ఇలా మన ఆలయాల అభివృద్ధికి ఇలా బోనాలు ఘనంగా జరుపుకునే విధంగా మీరు చేయాల్సింది పోయి మా మీద దౌర్జన్యం చేస్తే మీకు ఏమొస్తుంది అనేసి మీ ముఖంగా ఇలా మా మీడియా మిత్రుల ముఖంగా అడగాలని అనుకుంటున్నా. ఇవాళ ఇది మంచి పద్ధతి కాదు. ఇవాళ మేమైతే పోరాటం చేస్తాం తప్పకుండా. ఇది నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా నడిగూడ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ కేజీబీవీ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థిని తనుష మహాలక్ష్మి ఆత్మహత్య వివరాలు తెలియాల్సి ఉంది. నమస్తే, ఎస్వీ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ చిలుకూరు మండలం జర్రిపోతులగూడెం గ్రామంలో విద్యుత్ షాక్ తో యువ రైతు గోవర్ధన్ పొలం పనుల నిమిత్తం వ్యవసాయ మోటార్కు కరెంట్ ఫిట్ చేస్తుండగా షాక్. గోవర్ధన్ అక్కడికక్కడే మృతి. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆసుపత్రికి తరలింపు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోటిలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన. ప్రతి కుటుంబానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాలు అందజేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టం పర్ణికారెడ్డి.
రైతులకు న్యాయం చేసే వరకు పోరాడుతాం. కార్తిక్ రెడ్డి. అక్రమ సంబంధమే హత్యకు కారణమని డీసీపీ ఆకాంక్ష యాదవ్ మీడియా సమావేశంలో వెల్లడి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.